సో చూద్దాము. ఇక్కడ అన్నోన్ పర్సన్స్ ఎక్కువగా ఉన్నారు, క్లియర్ చేయాలి, ఇక్కడ ఉండొద్దు, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉందని చెప్తున్నారు. సో వాళ్ళు వృద్ధులు, వాళ్ళు వెళ్ళిపోతే ఎట్లా, మేము వాళ్ళకి సెక్యూరిటీగా వచ్చామని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తున్నారు. సో లావణ్యనేమో ఇక్కడ వీళ్ళు ఎవరు, నేను ఏం చేయను, వీళ్ళు వెళ్ళిపోవచ్చు అంటున్నారు. అసలు లావణ్య ఏంటి ఇష్యూ? ఇప్పుడు వాళ్ళు మేమిద్దరమే ఉన్నాము, వాళ్ళ సపోర్టర్స్ని వెళ్ళిపోమని చెప్పేసి మేము ఎలా వెళ్తామని వాళ్ళు అడుగుతున్నారు. సో వీళ్ళందరూ అన్నోన్ పర్సన్స్, మీకు థ్రెట్ ఉందని మీరు చెప్తున్నారు. లేదు మేము ఏజ్డ్ పర్సన్స్, మాకు థ్రెట్ ఉంది తనతో అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలుకి ఏంటి ఇది, అసలుకి ఎలా దీన్ని మేము చూడొచ్చు? అటాక్ ఎవరు వెళ్ళిర్రు, ఎవరు వచ్చిర్రండి, అదొక్కటి కొంచెం ఇది చేయాలి. పొద్దు నుంచి కూడా గొడవలకు దిగుతుంది వాళ్ళు. నేను డిఫెండ్ చేసుకుంటున్నాను వద్దు అని. ఖచ్చితంగా ఇప్పుడు రాత్రి గోడలు దూకైనా రావచ్చు, ఇంకేదైనా చేసి రావచ్చు. నేను వాళ్ళకి ఏమైనా అయితే నేను రాసిస్తాను. అండ్ ఇద్దరు వీళ్ళ ముగ్గురు కూడా అన్నోన్ పర్సన్స్, రాజ్ సపోర్టర్స్ అయి ఉండొచ్చేమో. నా మీద అరిచే హక్కు లేదు. రాజ్ తరుణ్కైనా సరే, ఇప్పుడు వీళ్ళకైనా సరే, ఎవరైతే అసాల్ట్ చేశారో వాళ్ళని నన్ను ఈడ్చుకుంటూ వెళ్లారు. అంటే దానికి పర్మిషన్ రాజ్ తరుణ్ ఇచ్చాడా? అంటే ఎవరు ఈడ్చుకుంటూ వెళ్ళారు మిమ్మల్ని? వాళ్ళు ఈడ్చుకుంటారు. పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారండి. నన్ను ఎవరైతే ఈడ్చుకుంటూ వెళ్లారో వాళ్ళు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందే అటాక్ జరిగింది. మిడ్ నైట్ ఏమైనా అటాక్ జరిగితే ఎవరికి దాడి నేను చేయడానికి వెళ్ళలేదు, నా మీదకి వచ్చారు. కోర్టులో ఉంది, పోలీస్ స్టేషన్ లో ఉంది. నాకు ఖచ్చితంగా హాని ఉంటుంది. పోలీసులు వాళ్ళకి చెప్పారు కూడా ఇప్పుడు వెళ్ళమని. అయినా ఇంకా ఇప్పుడు అదే ఇప్పుడు అంటున్నాను, వాళ్ళు ఏం మీ మీద దాడి చేయలేదు కదా? వాళ్ళ సపోర్టర్సే అండి. ఇప్పుడు మా డాడీ ఉన్నారు, మా డాడీ దాడికి వెళ్ళలేదు, నా మీద దాడి జరిగింది. మా డాడీ వెళ్ళలేదే. ఇంత కేసు అయినా రాస్తారు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి. నా మీద దాడి జరిగింది, నా మీదకి వచ్చారు. అర్ధరాత్రి అయినా సరే, ఏమైనా సరే నాకు అపాయమే. ఇవాళ ఏం జరిగింది అన్నది పోలీస్ స్టేషన్లో వెళ్దాము. నాకు వాళ్ళని ఏదో సఫర్ చేయాలని కాదు. వాళ్ళు కూడా మ్యానిపులేట్ అయ్యారా లేకపోతే ఎవరేంటన్నది ఇన్వెస్టిగేషన్ లోనే రావాలి. ఓన్ గా వాళ్ళు వచ్చారా అని. నా పైన దాడి జరిగింది. అంటే మరి ఇప్పుడు వాళ్ళు దాడి చేయనప్పుడు వాళ్ళని లోపలికి తీసుకెళ్తే అసలు ఇక్కడ ఎవరు ఉండరు, క్లియర్ అయిపోతుంది. వాళ్ళు ఇప్పుడు మీరు వచ్చి దాడి చేయలేదు కదా నన్ను, వాళ్ళతో పాటు వచ్చిన పీపుల్ దాడి చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం ఎవరంటారు వాళ్ళని? అర్థమవుతుందా? వాళ్ళతో పాటు వచ్చిన పీపులే. వాళ్ళతో పాటు ఎందుకు వచ్చారు, వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు, ఎంతమంది వచ్చారు, ఇక్కడి నుంచి ఏం జరిగాయి? కమ్యూనిటీ మెయిన్ కెమెరా ఆపేశారు అంటే ఆ పర్టికులర్ టైంలోనే కెమెరా ఆగిపోయిందా? అంటే నాకు ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఒక 10 మంది వచ్చి మీ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళందరినీ అటాక్ చేసి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ లాగారని చెప్తున్నారు. వీడి మీద అటాక్ చేసి లాగినప్పుడు వాళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్లేదంటారా ఆ 10 మంది? ఎవరిద్దరు? వాళ్ళిద్దరు లోపల తీసుకొచ్చి కూర్చున్నప్పుడే అయిందండి ఇదంతా. నాకు పైకి గొడవలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను ఎవరో మస్తాన్ సాయి పీపుల్ ఏమో అని అనుకున్నాను. కిందకు వచ్చి చూసేదాకా నాకు తెలీదు వీళ్ళేనని. చూసి అక్కడ వాళ్ళ నా జుట్టుపట్టు లాగుతుంటే కూడా నేను అంకుల్ లాంటి రిక్వెస్ట్ చేశాను, అంకుల్ లాంటి ఆపమనండి అని. ఆపలేదు. ఇక్కడ నుంచి మళ్ళీ గేట్ వరకు తీసుకెళ్లిన తర్వాత గేట్ దగ్గరికి పోలీసులు వచ్చారు. దాని తర్వాత మళ్ళీ మేము వెనక్కి వచ్చాం. ఇది జరిగింది, నిజం. ఇది ఇన్వెస్టిగేషన్ లో లేదు. లావణ్య చెప్తుంది అబద్దం అని చెప్పమనండి, నేను ఇప్పుడే లోపలికి తీసుకెళ్తాను. నేనే అబద్దాలు చెప్తున్నాను అంటాను, నేను అన్ని ఒప్పేసుకుంటాను. ఇంకా కాదు నిజమని అంటే నాకేం జరిగినా సరే మరి వాళ్ళదే బాధ్యత కదా. ఇదొక్కటే నేను న్యాయంగా కోరుతున్నాను.